నమస్తే అమ్మా. మీ పేరు? లక్ష్మమ్మనా? కూర్చొని మాట్లాడుతున్నాము. స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ కర్ణాటక వరకు అయితే వచ్చేసిందండి. మనం ఇప్పుడు చిక్బల్లాపూర్ డిస్టిక్ చింతామణి సొక్కుపల్లికి అయితే వచ్చేసాము. ఇక్కడ మన హెల్ప్ కోసం ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి ఎలా తెలిసింది, వాళ్ళు మనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు అనే విషయం ఆవిడనే అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అమ్మ, మీరు ఎవరి ద్వారా కాంటాక్ట్ అయ్యారు? అంటే నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పి నేను హెల్ప్ చేస్తున్నాను అని మీకు ఎవరు చెప్పారు? అనిల్ అనే అబ్బాయి చెప్పారా? అనిల్ అనే అబ్బాయి మనకి కాంటాక్ట్ అయ్యాడండి. వీళ్ళకి హెల్ప్ కావాలి అంటే నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అని చెప్పి అబ్బాయి కాల్ చేశాడు. మనం ఇక్కడ చింతామణి సొక్కుపల్లికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఆవిడ ప్రాబ్లమ్స్ ఏంటో ఆవిడని అడిగి కనుక్కుందాం. అమ్మ చెప్పండి, మీరు ఒక్కడే ఉన్నారా? పెళ్లి అయిందా మీకు? అయిందా? మీ భర్త వదిలేశారా? ఎన్ని సంవత్సరాలు అయింది? 20 సంవత్సరాలు అయిందా? ఎందుకు? వేరే పెళ్లి చేసుకొని మిమ్మల్ని వదిలేశారా? మీకు పిల్లలా? ఒక కూతురు. ఆవిడని ఎక్కడికి ఇచ్చారు అమ్మాయిని? చిలగట్టు పక్క ఇచ్చారు. ఇప్పుడు ఒక్కరే ఉంటారా మీరు? మీ అమ్మ మీరు? ఓకే. అంటే మీరు పనికి వెళ్తారా? అంటే మిమ్మల్ని ఏ ఊరికి ఇచ్చున్నారు ముందు? మీకు పెళ్లి అంటే ఇక్కడ గంజిగుంట. అది ఎక్కడ? దిబ్బ ఊరుపల్ల. అంటే దగ్గరగానే ఉంటుందా? ఇక్కడికి దూరంగా ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసారా? ఇది బాడుగిల్లనా? ఎంతమ్మా బాడుగా? 600. మీరు పనికి వెళ్తారా? ఎంత వస్తుంది? 300 వస్తుంది ఒక రోజుకి. మీకు ఒక అమ్మాయేనా? అమ్మాయికి కూడా చూడలేదా మీ ఆయన? పెళ్లి అంటే 2 పాప 2 సంవత్సరాలు ఉండగానే వదిలేశారా? ఆ తర్వాత అంతా మీరే పెంచారు, చదివించారా? చదివించి పెళ్లి చేసి పెళ్లి మీరే చేశారు. అంటే ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేదు. అంటే 5,000 అన్నోళ్ళు లేదు. ఎవరు సపోర్ట్ చేయండి. నా బాధ కూలి చేసి అప్పు సొప్పు చేసి రోజు పనికి వెళ్ళే వాళ్ళ మీరు? అంటే 2-3 డైలీ సిక్కెళ్ళదు. డైలీ దొరకదు పని, కూలి పనులకే వెళ్తారు. మీతో పాటు ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉండదు. నేను మా మీ అమ్మకి ఆల్రెడీ అంటే పిల్లలు ఉన్నారా? ఇంకా ఉన్నారు. అంటే వాళ్ళతో ఉంటుంది. నేను ఒకటే అయిందని నా పాపం మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మీ అమ్మని కూడా మీరే చూసుకోవాలా? మీకు పింఛను అలాంటిదేం రాదా? మీ అమ్మగారికి వస్తానేమో ముందు వస్తాను. ఇప్పుడు వస్తా అందా? రాలేదా? ఇప్పుడు రావట్లేదా? మరి ఇప్పుడు కుటుంబం మొత్తం పోషించాలా, తినాలి అంటే మీరు ఒక రోజు పనికి వెళ్ళి ఒక రోజు పనికి వెళ్ళకుండా ఉంటే మీకు కష్టము. ఇంకా మీ అమ్మాయి ఇక్కడికి వచ్చినా చూసుకున్నా మీరే కదా చూసుకోవాలి. ఏడవద్దండి, గమనం ఉండండి. 8 సంవత్సరాలు మీ పాపని చూసుకొని మీ సంసారం మీరే చేశారు అంటే అది చాలా కష్టమైన విషయమే. నిజంగానే మీ ఆడబిడ్డకి పెళ్లి చేశారు అంటే అది మామూలు విషయం కాదు. మీరు బాధపడి కూడా ఏమీ ఇది లేదు మా, ఏడవకండి. చాలా సార్లు చనిపోదాం అనుకున్నా కూడా మీకు కూతురు ఉంది కాబట్టి ఆవిడ కోసం, అమ్మాయి కోసం బ్రతకాల్సింది. అంటే మీరు ఒక్కరే ఉండి చేశారు కదా, చాలా కష్టంగా ఉంటుంది. పెళ్లి అంటే మామూలు విషయం కాదు కదా. ఎలా చేశారు? అప్పు చేసుకున్నారు. ఎంత చేసుకున్నారు అప్పు? 1.5 చేసుకున్నారు. అంటే ఇప్పుడు మీ భర్త లేకుండా పెళ్లి చేయడం అంటే కొంచెం చాలా కష్టమైన విషయమే కదా. ఇంట్లో చూసుకోవాలి, మీ అమ్మని మీరే చూసుకోవాలి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మీ పాప 2 సంవత్సరాల నుంచి మీరే పోషించారు. ఇప్పుడు మీకు అక్క అన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఎవరు ఏమి ఇవ్వలేదు. సపోర్ట్ చేయడం లేదు. ఏ ఊరు ఇచ్చేయడం లేదు. నా ఇష్టం కొద్ది కూలి నడిచేసి అప్పు సొప్పు చేసి నడిపించాను. చదివించి పెళ్లిళ్ళు చేశారు. పాటు చేసుకొని తినే కూరలే, ఉండే సరిగ్గా ఇల్లులే, వాకిల్లే, అమ్మ గొడవ తెచ్చేసేవాళ్ళే, సాకేవాళ్ళే.
లేదు బిడ్డకి పెళ్లి చేసిందమ్మ 5,000 అని చెప్పి ఇచ్చిన వాళ్ళు లేచింది వాళ్ళు ఎంత కష్టం పడి 4 లాడు తినుకొని తోసుకొని నా బిడ్డకి పెళ్లి చేసుకుంది. అంతే ఎవరు హెల్ప్ చేయని వాళ్ళు లేచింది ఎవరు తినే కిలోను కష్టం అయిపోయింది, బతికేకి కష్టం అయిపోయింది. ఎన్నో పితాలు తెచ్చి పదాము అనుకొని ఉన్నాను. లేదు ఒక బిడ్డ ఎవరు లేదు. మీ కూతురు కోసం నా కూతురు పారము లేదు, ఇంత కష్టం అయిపోయింది బతికేక బదులు. అవును, ఇంట్లో ఎవరు తెచ్చేసే వాళ్ళు లేక మగవాళ్ళు చూసుకునే దానికి లేకపోతే కష్టం అయిపోయి మళ్ళా దానికి అమ్మ ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు అని చెప్పి అనిల్లో చిన్నోడు మా కష్టం కాకాయకి ఇట్లా ఉండదు అని చెప్పేసిన్నాడు. అనిల్ అనే అబ్బాయి చెప్పాడు. అదే మాకు అనిల్ అనే అబ్బాయి కాల్ చేసి ఇట్లా ఒక అక్కకి కష్టం ఉంది, ఆమెకి కావాలి అని చెప్పుంటే మేము వచ్చామమ్మా. నేను చెప్పింది చాలా కష్టం అయిపోయింది, మా బాధ చూస్తా ఉండే. అందుకే అనిల్ ఫోన్ చేశారు, మేము వచ్చాము. ఇప్పుడు మా వల్ల ఆయన సహాయం అయితే మేము చేసి వెళ్తాము. ఒక రైస్ ప్యాకెట్, బియ్యం బస్తా, సరుకులు తెచ్చాను. మీకు రైస్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఇదిగోండి, ఇది మీకు చీర. మీరు ఇందాక మీ బాబుకి ఏదో హెల్త్ బాగాలేదు మీ మనవడికి అని చెప్పారు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను కొంచెం అమౌంట్ ఇచ్చేసి వెళ్తాను. చూపించుకోండి, అబ్బాయికి చూపించుకోండి. వెళ్ళొస్తాను అక్క. నేను సహాయం అయితే నేను చేసి వెళ్తాను. ఇంకెవరైనా ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తాము అంటే కూడా నేను ఖచ్చితంగా చేయిస్తాను. ఇప్పుడు ఇదైతే నా వల్ల ఆయన సహాయం నేను చేసి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలాంటి ఎంతో మందిని మనం మీ ముందుకు నేను తేవాలి అంటే మీరు చేసే లైక్లు, సబ్స్క్రైబ్, ఇంకా మీరు షేర్ చేయడం వల్ల ఇలాంటి ఎంతో మంది దగ్గరకు నేను వచ్చి మీ వరకు తీసుకురావచ్చు. మీరు ప్రత్యక్షంగా అయితే సహాయం చేయనక్కర్లేదండి. మీరు ఈ విధంగా లైక్ చేయడం వల్ల కూడా అది అంటే ఇలాంటి వాళ్ళకి ఎంతో సహాయాన్ని అందించడానికి, నా వంతుగా నేను వచ్చి అయితే చేయడానికి అది ఉపయోగపడుతుంది. వెళ్ళొస్తాను.